హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ చరిత్ర వెంకటేష్. అభిషేక్ శర్మ 50 చేస్తే చాలు టీమ్ గెలిచినట్టే. ఎందుకంటే అంత ఇంపాక్ట్ఫుల్గా ఆడతాడు, అంత క్విక్గా చేస్తాడు ఆ 50. అలాంటి అభిషేక్ శర్మ సెంచరీ చేస్తే ఆ సెంచరీ కూడా ఒక పెద్ద 135 నాట్అవుట్ చేస్తే ఇక తిరిగే ఉంటుంది. సో 47 రన్స్ తేడాతో చాలా ఈజీగా గెలిచేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. అభిషేక్ శర్మ ఒక్కడే కదా, అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్ కూడా బాగా ఆడితే ట్రావిస్ హెడ్ 37 రన్సే చేశాడు. కానీ ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 10 ఓవర్స్ లోపలే 97 రన్స్ యాడ్ చేశారు. ఇంకా దానికి తిరిగే ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరు పవర్ ప్లే దాటినా కూడా, ఒకరు బాగా ఆడినా కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తూనే వస్తుంది చాలా సందర్భాలు. మరి ఇద్దరు బాగా ఆడితే ఇంకా తిరిగే ఉంటుంది. ప్లస్ యశాన్ మలింగా మరొకసారి లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు ఇచ్చారు, 4 వికెట్లు. అతను బెస్ట్ ఫిగర్స్ ఇన్ ఐపీఎల్. అతను మరొకసారి ఆ రివర్స్ స్వింగ్ చక్కగా యూజ్ చేసి వికెట్స్ తీయడం, ఏ రకంగానూ ఢిల్లీ క్యాపిటల్స్ రికవర్ అవ్వకుండా జాగ్రత్త పడడం. సో ఇట్ వాజ్ ఏ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. హ్యాట్రిక్ ఆఫ్ విన్స్, హోమ్లో వరుసగా 3వ విజయం సాధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ ఏ టఫ్ సైడ్, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ని ఈజీగా ఓడించారు. ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే, నేను ట్వీట్ కూడా చేశాను, టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్కి ముందుగా బ్యాటింగ్ ఇవ్వడం. టాస్ ప్రతిసారి ఓడిపోతున్నాడు. ఇషాన్ కిషన్ ఇంతవరకు 7 మ్యాచ్ల్లో 7 టాస్లో ఓడిపోయాడు. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో క్యాప్టెన్స్ చేసి తప్పే ఇతను చేశాడు. ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ముందు బ్యాటింగ్ ఇవ్వడం. అందులో ఈ పిచ్ గతంలో కూడా పెద్ద స్కోర్లు వచ్చిన పిచ్ అది. ఆ పిచ్ పైన ఎందుకు ఇవ్వాలి బ్యాటింగ్, ఫస్ట్ బ్యాటింగ్ అంటే ప్లేయింగ్ విత్ ఫైర్ లాంటిదని చెప్పి నేను ట్వీట్ కూడా చేశాను. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఇలాగ ఇచ్చినందుకు ఆ ఫలితం అనుభవించారు. అభిషేక్ శర్మ స్టార్టెడ్ అప్ బ్రిలియంట్లీ. అతను గతంలో లాగా ఆడట్లేదు. అంటే ప్రతి బాల్ 6 కొట్టాలి, ప్రతి బాల్ గాల్లోకి లేపాలని ఆడట్లేదు. వరల్డ్ కప్లో అతనికి ఆ పూర్ ఫామ్ ఎదురైంది కదా, ఫైనల్ వరకు అతను సరిగా ఆడలేకపోయాడు. అందుకని షార్ట్ సెలెక్షన్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆఫ్ స్పిన్నర్స్ వస్తే టెంప్ట్ కావట్లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఏం చేశారంటే నితీష్ రాణా టీంలోకి తీసుకొచ్చారు. అతన్ని యాజ్ అ బౌలర్గా తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. 4 ఓవర్ ఫుల్ కోటా ఇచ్చారు. ఫస్ట్ ఓవర్లో 6 రన్సే ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది. అభిషేక్ చాలా జాగ్రత్తగా, ట్రావిస్ హెడ్ జాగ్రత్తగా. అంటే ఆఫ్ స్పిన్నర్స్కి ఇప్పుడు కొత్త స్ట్రాటజీ వచ్చిందంటే, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారంటే ఆఫ్ స్పిన్నర్ని వేయించాలి, వికెట్లు వస్తాయి. ఫస్ట్ ఓవర్ కాస్త జాగ్రత్తగా, సెకండ్ ఓవర్లో అతని మీద కూడా లాంచ్ చేశారు. థర్డ్ ఓవర్ వచ్చేసరికి ఇంకా సెకండ్ ఓవర్ పవర్ ప్లేలో వేసాడు. పవర్ ప్లేలో మరీ దారుణంగా అతను కొట్టాడు. సో అది అన్నిసార్లు ట్రిక్ కాదు. అది అభిషేక్ ఏంటంటే షార్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. పవర్ ప్లేలో 67 అంతా చేశాడు, పెద్ద ఎక్కువ ఏం చేయలేదు. మరీ 70, 100 చేయట్లేదు. అందులో ట్రావిస్ హెడ్ అంత గొప్ప ఫామ్లో లేడు. అభిషేక్ కూడా ఆచితూచి అంటే అతని స్టాండర్డ్స్లో, అంటే ప్రతి బాల్ కొట్టాలని కాకుండా హీస్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. రైట్ బాల్ వస్తుంది ఏదో టైంలో దాంట్లో, అండ్ ఈజ్ ప్లేయింగ్ ద ఫీల్డ్ ఆల్సో. ఫీల్డ్ చూసి మరీ ఆడడం మనం చూసాం. స్క్వేర్ ఆఫ్ ది వికెట్. ఇప్పుడు ఫీల్డర్స్ని మీరు, ఎందుకంటే అతను ఎక్కువగా వీలో ఆడతాడు, స్ట్రైట్ బౌండరీస్ కొడతాడు. సో అలాగా స్ట్రైట్ బౌండరీస్ ప్రొటెక్షన్ పెట్టినప్పుడు స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడడం. సో అతను చాలా చాలా తెలివిగా ఈ ఇన్నింగ్స్ని ప్లాన్ చేసుకున్నాడు. మెచ్యూరిటీ కనిపించింది, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెచ్యూరిటీ. బట్ హీ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్వేస్ ప్లేయింగ్ స్ట్రైట్. బ్యూటిఫుల్ బ్యాక్ లిఫ్ట్ అండ్ బ్యాక్ స్వింగ్, దాంతో అతను అద్భుతంగా అన్ని లాంగ్ ఆఫ్ వైపు వీలో కొట్టిన షాట్స్ చాలా చాలా చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది అది బ్యాటింగ్. ట్రావిస్ హెడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ట్రావిస్ హెడ్ని అవుట్ చేసింది అక్షర్ పటేల్ 2 ఓవర్లు వేసాడు. తర్వాత అతను జాడలేదు. మరి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడే వేసాడు కదా, వేసి లెఫ్ట్ హ్యాండర్ వికెట్ కూడా తీశాడు. కానీ తర్వాత అన్నీ మ్యాచ్అప్స్కి అని చెప్పి నితీష్ రాణాకి ఇచ్చారు బౌలింగ్. అక్షర్ పటేల్ గురించి గతంలో రోహిత్ శర్మ కూడా చెప్పాడు. ఏంటంటే అక్షర్ పటేల్ నెట్స్లో కూడా రోహిత్ శర్మ ఆర్ సూర్యకుమార్ యాదవ్ లెఫ్ట్ హ్యాండర్స్కి ఎక్కువ బౌలింగ్ వేస్తారు. లెఫ్ట్ హ్యాండర్స్ హీస్ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్. ఒక ఎండ్లో లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడని చెప్పి మీరు పక్కన పెట్టేస్తారు. ఓకే, కుల్దీప్ ఎక్కువ రన్స్ ఇచ్చాడు, కరెక్ట్. కుల్దీప్ని మీరు 30 రన్స్ ఇచ్చాడు 2 ఓవర్స్లో. ఈ వాజ్ టేకెన్ ఫర్ రన్స్. బట్ అక్షర్ పటేల్ బౌలింగ్ వేయలేదు. సరే, అక్షర్ పటేల్ సంగతి తర్వాత మాట్లాడదు. ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి ఫ్లూయెంట్గా కనిపించాడు. అతను కూడా
సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. అభిషేక్ వాజ్ ది డామినెంట్ పార్ట్నర్. ఆఫ్ కోర్స్ అభిషేక్ టైమ్ టు టైమ్ ఆ 6లు 4లు అతని బ్యాట్ నుంచి వస్తూనే ఉంటాయి. బట్ ఇషాన్ కిషన్ అన్ఫార్చునేట్గా రన్ అవుట్ అయ్యాడు. ఏంటంటే నాన్ స్ట్రైకర్ ఎండ్లో బ్యాకింగ్ అప్ 2 4 అంటే కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేశాడు. నితీష్ రాణా చేతికి తగిలి బాల్ స్టంప్స్ మీదకి వెళ్ళింది. మోస్ట్ అన్ఫార్చునేట్ వే ఆఫ్ గెటింగ్ రన్ అవుట్. సో అతను ఒక 25 చేశాడు. బట్ ఒక మంచి పార్ట్నర్షిప్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు. అండ్ తర్వాత వచ్చాడు క్లాసన్ చివరిలో. అభిషేక్ శర్మ ఏంటంటే అలసట అనండి, లేకపోతే అతను మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడంటే నాకు డెత్ ఓవర్లో ఎలా ఆడాలి నేను ప్లాన్ చేసుకోలేదు. అంతవరకు ఉండడు అతను చివరిదాకా నిలబడడం చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే తను ఒక మెరుపులా మెరిసి మాయమవుతాడు కదా. డెత్లో అతను కొద్దిగా అంత ఎక్కువ రన్స్ చేయాలి. ఇప్పుడు నటరాజన్ బౌల్డ్ బ్యూటిఫుల్ డెత్ ఓవర్ స్పెల్, అద్భుతంగా వేసాడు బౌలింగ్. యార్కర్స్ కానీ ఆ స్లోయర్ వన్స్ కానీ పర్ఫెక్ట్గా వేసాడు. బట్ క్లాసన్ మాత్రం 13 బాల్స్లో 37 కొట్టాడు. 284 ఎంత స్ట్రైక్ రేట్. 3 4లు 3 6లు బాధేశాడు. సో సెంచరీ తర్వాత అభిషేక్ అదే స్పీడ్ చేయలేదు. బట్ స్టిల్ దే గాట్ 242 ఆన్ ద బోర్డ్. అభిషేక్ శర్మ 198 స్ట్రైక్ రేట్, 10 4లు 10 6లు 10 6లు అంటే మామూలు విషయం. సో 10 6లు కొట్టాడు. సో అతని సిక్స్ సిట్టింగ్ ఎబిలిటీ, అతని అగ్రెషన్, అందులో కంట్రోల్డ్ అగ్రెషన్ మీ మ్యాచ్లో. దానివల్ల 242 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో వీ నో దట్ దే ఆర్ గోయింగ్ టు విన్ ది మ్యాచ్. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ లేదు. రాహుల్ కానీ నిశంక కానీ 150 160 స్ట్రైక్ రేట్తో ఆడతారు. ఆ తర్వాత మిల్లర్ అయినా స్టబ్స్ కానీ సమీర్ రిజ్వీ ఆడగలడు. బట్ ఇన్ జనరల్ వాళ్ళకి అంటే ఇంత పెద్ద స్కోర్ చేయాలంటే ఒకళ్ళు రెచ్చిపోయి ఆడాలి. 200 స్ట్రైక్ రేట్, 250 స్ట్రైక్ రేట్తో ఆడాలి. ఒక ప్లేయర్ అయినా, క్యామియో అయినా, ఏదైనా ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాలి. అలాంటి ఫైర్ పవర్ లేదు వాళ్ళకి. బౌలింగ్ బాగుంది కానీ బౌలర్స్లో కూడా ముఖేష్ వెంట్ ఫర్ రన్స్, నితీష్ రాణా వెంట్ ఫర్ రన్స్. కుల్దీప్ గురించి చెప్పారు. నితీష్ రాణాకి లాస్ట్ ఓవర్ అయితే మరీ ఎక్కువగా రన్స్ ఇచ్చినట్టుగా ఉన్నాడు. సో మీరు ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ అని పెట్టుకుంటే కొన్నిసార్లు అది బెట్స్ కొడతారు టాక్టిక్. సో 242 కొట్టే అవకాశం ఏం కనబడింది. మధుశంకాని తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో. వెరీ గుడ్ డెసిషన్. మధుశంక ఈజ్ ఎ వెరీ గుడ్ న్యూ బాల్ బౌలర్. మనం 2023 వరల్డ్ కప్లో అనుకుంటాం. వాజ్ ఎక్సలెంట్ విత్ న్యూ బాల్. సో మధుశంక ఫస్ట్ ఓవర్ బాగా వేశాడు. అండ్ సెకండ్ ఓవర్లో ఐ థింక్ ఈ గాట్ నిస్సంక అండ్ గుడ్ క్యాచ్ ఇన్ ద సర్కిల్. సో నిస్సంక శ్రీలంకన్ కొంత ఛాన్స్ తీసుకున్నాడు. సో మధుశంక బౌల్డ్ వెరీ వెల్. పవర్ ప్లే బౌలర్గా తను ప్రూవ్ చేస్తున్నాడు. నితీష్ రెడ్డి మొదట్లో బాగా వేసాడు కానీ తర్వాత ఈ వెంట్ ఫర్ సమ్ రన్స్. బట్ స్టిల్ థింగ్స్ ఫర్ అండర్ కంట్రోల్ ఫర్ సన్ రైజర్స్. బట్ ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. నితీష్ రాణా అన్నట్టు మనం డ్రాప్డ్ క్యాచ్ గురించి చెప్పలేదు కదా. అభిషేక్ శర్మ పూర్తిగా అతను ఛాన్స్లెస్ ఏం కాదు. 50 దగ్గర ఉన్నప్పుడు రన్అట్ ఛాన్స్, డెఫినెట్ రన్అట్స్. 2 runs తీస్తున్నారు. సెకండ్ రన్ కొంచెం హెజిటేషన్. బాల్ కనుక క్లీన్గా కలెక్ట్ చేస్తుంటే రాహుల్ అభిషేక్ అవుట్ అయ్యాడు. బాల్ క్లీన్గా కలెక్ట్ చేయలేదు. చాలా పెద్ద మిస్టేక్. రన్అట్ అయి ఉండేవాడు. దాంతో చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది. తర్వాత 86 దగ్గర ఉన్నప్పుడు, అప్పటికే కోర్స్ చాలా డ్యామేజ్ జరిగిపోయింది. 86 దగ్గర ఉన్నప్పుడు నితీష్ రాణా బాగా రన్ చేశాడు. ప్యారలల్గా చేతిలో 2 చేతులతో క్యాచ్ అందుకుని ఇన్ అండ్ అవుట్ చేతిలోకి వచ్చినట్టు వచ్చి జారిపోయింది. సో ఆ 2 లేకుండా ఉంటే కొంతవరకు కంట్రోల్ చేసి ఉండేవారు ఢిల్లీ క్యాపిటల్స్. బట్ సన్ రైజర్స్ హ్యావ్ టేకెన్ దేర్ క్యాచెస్ వెరీ వెల్. సో ఒక పార్ట్నర్షిప్ బిల్డింగ్ రాహుల్ అండ్ నితీష్ రాణా ట్రై టు మేక్ అమెండ్స్. ఆ క్యాచ్ వదిలేసినందుకు అమెండ్స్ చేసే ప్రయత్నం చేశాడు. స్లోగా స్టార్ట్ అయినా తర్వాత కొన్ని బిగ్ షాట్స్ కొట్టాడు. రాహుల్ ఆల్సో ట్రైడ్ సమ్ బిగ్ షాట్స్. ఒక రిటర్న్ క్యాచ్ డ్రాప్ అయింది మలింగ నుంచే. బట్ స్టిల్ రాహుల్ కానీ వీళ్ళ మధ్య ఒక పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది. ఒక 86 runs ఎంతో వాళ్ళు యాడ్ చేశారు. ఆ టైంలో సకీబ్ బౌలింగ్కి వచ్చాడు. సకీబ్ ఇస్ ఐఎమ్ రియల్ ఇంప్రెస్ విత్ దిస్ గై. దాని ఒక షై స్మైల్ ఉంటుంది.
అండ్ చాలా సిన్సియర్గా ఉంటుంది అతని ఎఫర్ట్ కానీ అతను స్టార్టింగ్ బాగా చేశాడు కానీ ఫుల్ టాస్ వేశాడు. ఫుల్ టాస్ని రాహుల్ అని కూడా ఎక్కడైనా కొట్టచ్చు అనుకున్నాడు, బట్ స్ట్రైట్గా క్యాచ్ ఇచ్చాడు, అవుట్ అయిపోయాడు. రాహుల్ అవుట్ అవడం పెద్ద సెట్ బ్యాక్. ఐ థింక్ దట్ వాజ్ ఇన్ ది 10th ఓవర్, 10th ఓవర్. 11th ఓవర్లో ఇంకా డ్యామేజ్ జరిగింది ఢిల్లీ. 11th ఓవర్లో నితీష్ రాణా అవుట్ అయిపోయాడు. మలింగ లాస్ట్ మ్యాచ్లో కూడా చూస్తాం యూజింగ్ దట్ రివర్స్ స్వింగ్ వెరీ వెల్. బాల్ కాస్త మెత్తబడిన తర్వాత, కాస్త ఓల్డ్ అయిన తర్వాత రివర్స్ స్వింగ్ బాగా 140 వేస్తాడు అతను, స్లో రివర్స్ వేస్తాడు, బాల్ని రివర్స్ స్వింగ్ చేస్తాడు. సో ఈజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. సో అందుకని అతను సక్సెస్ వస్తుంది. లాస్ట్ సీజన్ బాగా చేశాడు, ఈ సీజన్లో కూడా టీంకి ఒక స్పియర్ హెడ్గా మారిపోయాడు. సో అతని దగ్గర ఉన్న ఆ ఎబిలిటీ, ఆ స్కిల్, దాంతో ఈ గాట్ నితీష్ రాణా అవుట్. అండ్ నెక్స్ట్ బాల్కి మిల్లర్ని అవుట్ చేశాడు. మిల్లర్ని ఏంటంటే జస్ట్ కొద్దిగా అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వేసి, అంతకుముందు మ్యాచ్లో జేమీ ఓవర్టన్ కూడా అలాగే అవుట్ చేశాడు చెన్నై, అప్పుడు కూడా బోల్డ్ అయ్యాడు. అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వేసి అతనికి కొంచెం అతని బ్లైండ్ స్పాట్లా క్రియేట్ అవుతుంది బహుశా, లెగ్ స్టంప్ అవతల పడితే బాల్, అది బాల్ని ఎక్రాస్ తీసుకొస్తే అతను దొరికిపోతాడు. బ్యాట్కి తగిలి వెళ్ళినట్టుగా ఉంది, బట్ స్టిల్ బోల్డ్. సో మిల్లర్ గోల్డెన్ డక్తో ఖచ్చితంగా ఇన్నింగ్స్ అక్కడ బ్రేక్ వచ్చేసింది. సరే, సమీర్ రిజ్వీ అండ్ స్టబ్స్ ట్రై చేశారు, కానీ దట్ వాజ్ నాట్ ఎనఫ్ ఎట్ ఆల్. సో టార్గెట్ వికెట్లు పడుతూనే ఉన్నాయి. మలింగ గట్ తర్వాత వచ్చి మళ్ళీ స్టబ్స్ని అవుట్ చేశాడు చివరిలో, డెత్లో వచ్చి. సో అతను వికెట్స్ తీయడం, హర్ష్ దూబే చాలా లేట్గా వచ్చాడు బౌలింగ్. 17th ఓవర్ అండ్ 20th ఓవర్ వేశాడు. 17th ఓవర్లో క్యాచ్ డ్రాప్ అయింది, అనికేత్ డ్రాప్ చేశాడు, ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు, బట్ స్టిల్ అతను తర్వాత 20th ఓవర్లో 3 వికెట్లు వచ్చినాయి అతనికి. సో హర్ష్ దూబే లేట్గా వచ్చినా కూడా అతను వన్స్ అగైన్ ఈ ప్రూవ్డ్ ఇస్ మెటల్. శివంగ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు, నితీష్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట్లో ఎంత హోప్లెస్గా కనిపించిందో బౌలింగ్ అలా లేదు. బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది, చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. క్యాచింగ్ బాగుంది, ఒక అనికేత్లో ఒక 2 క్యాచ్లు డ్రాప్ అయినా ఓవరాల్గా దే ఫీల్డెడ్ వెల్, బ్యాటెడ్ వెల్, బౌల్డ్ వెల్. 2 వికెట్లు పడినాయి, 247 for 2 అంటే టీం ఎంత కంఫర్టబుల్గా, ఎవరు ఫెయిల్ కాదు, ఎంత కంఫర్టబుల్గా వాళ్ళు ఆడుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ ఇలాంటి ఫామ్లో ఉన్న, ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గర ఉంది. తన కొలీగ్, తన టీమ్మేట్ క్లాసన్ నుంచే దాన్ని ప్రస్తుతానికి లాక్కున్నాడు. సో క్లాసన్ కూడా దాంట్లో ఇంకా పోటీలో ఉన్నాడు. సో బ్యాటింగ్ సడన్గా ఇంప్రూవ్ అయింది, చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ట్రావిస్ హెడ్ మెల్లగా ఫామ్లోకి వస్తున్నాడు. 6 కొట్టిన తర్వాత ఈ డిడ్ సమ్ సెలబ్రేషన్ ఆల్సో, షోయింగ్ దట్ చూసావా నేను కూడా ఫామ్లోకి వస్తున్నాను. సో అతను మెల్లమెల్లగా ఈ సీమ్స్ టు బి కమింగ్ ఇన్ టు హిజ్ ఓన్. అండ్ ఇషాన్ ఈస్ లుకింగ్ గుడ్. ఆఫ్ కోర్స్ హీ ఆల్రెడీ హ్యాడ్ 2 or 3 వెరీ గుడ్ నాక్స్. సో టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. బౌలింగ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో, హర్ష్ దుబే, శివంగ్ ఈ మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ యశాన్ మలింగ, నితీష్ రెడ్డి, సాకిబ్. సో నెక్స్ట్ మ్యాచ్కి ప్యాట్ కమిన్స్ కూడా వస్తాడు కాబట్టి సన్ రైజర్స్ ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వెళ్ళారు. దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. గుడ్ సైన్స్. వరుసగా 3 మ్యాచ్లు గెలిచేసరికి టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఫ్యాన్స్ షుడ్ బి రియలీ హ్యాపీ నౌ.